విజయం సాధించబోతుంది అనుకోవాలా? ఈ లెక్కలను ఎట్లా చూడొచ్చు? సో రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోబోతోందా? గ్రామాలు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టబోతున్నాయా? ఇప్పుడు ఏమైనా వ్యతిరేకత ఉందనుకోవాలా లేదనుకోవాలా? ముందుగా ఛానల్లో ఉన్న పెద్దలు అందరికీ, మీకు ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు దేశ సమైక్యత కోసం పశ్చిమ బెంగాల్ స్వతంత్ర సమయంలో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ లో కలవకుండా మన దేశంలో కలవడం కోసం ఉద్యమం చేసి సాధించి జమ్మూ కాశ్మీర్ సంపూర్ణ విలీనం కోసం బలిదానమైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ఫౌండర్ వర్ధంతికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ కాంగ్రెస్ లో ఉన్న చిచ్చు ఈ పోట్లాట గురించి కానీ చెప్పాలంటే, అందులో ముఖ్యంగా రైతు బంధు ఈ టైంలో పెడుతున్నారంటే, రైతు బంధ రైతు భరోసా అది ఏదనాలన్నా, రైతు బంధు అయితేనా 10,000, రైతు భరోసా అయితేనే 15,000. ఇది 10,000 కాదు, నా 15,000 కాదు, మధ్యంగా ఉన్నది. దానికి ఇంకో కొత్త పేరు పెట్టాలనేమో. ఇంకొకటి, గతంలో రైతు భరోసా బంధు ఎప్పుడు ఇచ్చాది కాంగ్రెస్ ప్రభుత్వం? మే 2024. మే 2024 తర్వాత జూన్ లో రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా అని ఇచ్చింది. 15,000 కాస్త 12,000 చేసింది. మరి వానకాలం రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఎందుకు పొందబెట్టింది ఎందుకు? గత వానకాలంలో ఆ 2024 మేలో అదేమన్నా అది ఖరీఫ్ రబీ పంటకి ఇచ్చింది. రబీ పంట నాట్లు వేసే టైమా? కోతలు కోసి అమ్మిండ్రు. మరి అప్పుడు కోతలు కోసి అమ్మింది. ఇప్పుడు ఎందుకంటే లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉంది, అప్పుడు లోక్సభ ఎన్నికల పోలింగ్ ముందు ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎందుకు సర్పంచ్ల టైం అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఇవి కూడా అయిపోయి టైం అయింది. కాబట్టి కోర్టులు చివాట్లు పెడుతుంది, ఎదుర్కొన్న దానికి ధైర్యం లేదు. 3 నెలల కిందనే మీరు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 50% వ్యతిరేకత ఆల్రెడీ చేరుకుంది అని వారి మాట్లాడి మీరు చెప్పారు. సో ఈ పరిస్థితిలో వాళ్ళకి ధైర్యం లేదు. ఇంకొకటి, సర్పంచ్ ఎన్నికలేమో మన పార్టీ బేసిస్ జరగాయి. సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళొచ్చు అధికార పార్టీ, ఏ అధికార పార్టీ, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇంకేదైనా కానీ, గెలిచిన వాళ్ళంతా మా పార్టీలో అంటారు. ఎందుకంటే గుర్తుండదు, సింబల్ ఉండదు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పెట్టొచ్చు, రైతులంతా మాదిక్కుందని డబ్బా కొట్టుకుందానికి ప్రచారం చేసుకోవచ్చు. ఎక్కడ సమస్య వస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఇవి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎన్నికల దగ్గర తప్పకుండా సమస్య వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉండదు, అందులో డౌటే లేదు. ఎందుకంటే రైతులను చాలా దెబ్బతీసింది. వాళ్ళ ఎమ్మెల్యేలో ఎంత మహబూబ్నగర్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మేము వెళ్ళలేకపోతాం గ్రామాలకు, ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పినవి మనకు మీడియాలో వచ్చినాయి, మనం ఎన్నోసార్లు చూసాము. వాళ్ళు ఏదో దీంతో రైతులు మర్చిపోతారు అనుకుంటే తప్పు. 6 నెలల్లో 6 గ్యారంటీలు 420 అనేది బీఆర్ఎస్ పెట్టే పేరు. ఎన్ని హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసే హామీ సోనియా గాంధీది. సోనియా గాంధీ మాట అంటే శిలాశాసనం అన్నారు, అది శిలాశాసనం కాకుండా ఐరన్ లెగ్ అయినట్టుంది. ఎందుకంటే ఏది 2005లో మహిళలకు ఏది మిగతా 6 గ్యారెంటీలు అమలైనయా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా? నిరుద్యోగ వృత్తి విషయంలో అసెంబ్లీలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి మేము హామీలే ఇవ్వలేదన్నారు. అప్పుడు ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఇవన్నీ మీడియాలు బయటకు వచ్చినాక దాన్ని దాటవేసారు, దాని అడ్రస్ లేదు. తర్వాత వీళ్ళకు అమ్మాయిలకు స్కూటర్లు కొనిస్తామని 5 లక్షలు, ఇవన్నీ ఎన్నో హామీలు ఉన్నాయి. సో 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశారు? సంవత్సరం 18 నెలలు అయిపోయింది అధికారులకు వచ్చి, అంటే చెప్పే ధైర్యం లేదు. డిసెంబర్ 9 నాడే అవ్వ ఈ నెల నువ్వు తీసుకుంటే 2,000 వస్తుంది. ఇవన్నీ అట్లా ఉంటే సంక్షేమ పథకాల అమలు పూర్తి స్థాయిలో అవుతుందా లేదా అన్నటువంటి ప్రశ్న ఉన్న టైంలోనే ఘోషణ ₹1 వెళ్ళదు అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత సో ప్రజల్లో ఒక అభద్రతా భావం, అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, గతంలో ఎందుకు నడిచింది, ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి ప్రజలు విషయంలో. ఒక విధంగా ఉండట్లేదు, ఒక్కో దగ్గర ఒక విధంగా ఉంటుంది. అక్కడ హజ్ కమిటీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ముస్లింలే కాదు, భారతదేశంలో వేరే దగ్గర పక్క రాష్ట్రాల ముస్లింస్ హైదరాబాద్ నుంచి పోయినా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి మా దగ్గర డబ్బుల లోటు లేదు అన్న వీడియో ఉంది. ఉద్యోగస్తుల దగ్గర పోయి మీరు మేనిఫెస్టోలో పెట్టిన మా హామీలు అమలు చేయమంటే నన్ను కోసిన రూపాయి లేదన్న వీడియో ఉంది. ఇప్పుడు రైతు భరోసా అని ఇస్తుంది కదా, ఇప్పుడు మరి డబ్బు కోసిన ₹1 లేదా? ఇప్పుడు 8,000 కోట్లు ఎడం వచ్చినాయి. ఈ మాటలు ఒక్కొక్క దగ్గర ఒక తిరుగుకుంటే వాళ్ళు ఇప్పుడు హజ్ కమిటీకి, హజ్ యాత్రకు, విదేశాలకు పోయే యాత్రకేమో డబ్బులు ఉంటాయి. కష్టపడి పనిచేసే జీతాల ఉద్యోగస్తులకు, డిఏలకు
ఈ ఫస్ట్ జూలై వస్తే ఆర్డీఎల్ ఒక్కటికే ఇచ్చాడు ఆడిట్లా అవును. 5 ఉండే ఇంత ముందు జూలై వస్తే అవును ఫస్ట్ ఇంకోటి పెరిగింది 5+1 ఫస్ట్ జూలైకి వస్తే ఆడిట్ ఒక్కటి ఇచ్చాడు ఆడిట్లా ఇక అది అంటే ఉద్యోగస్తులకు మేము మెహర్బానీ చేయట్లేదు, పని చేసిన దానికే ఇస్తున్నావు, కరువు భత్యం ఇస్తున్నావు పెరిగిన ధరలకు, అది ఇవ్వట్లేదు. ఇక మిగతా ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రం డబ్బులు పుష్కలం. ఇది తప్పు. రైట్ కేసీఆర్ చేసింది అదే, రేవంత్ రెడ్డి చేస్తుంది అదే. ఈ తప్పులు చేయొద్దు. మీరు కేంద్రంలో ఇప్పుడు ఇంకా మళ్ళీ పట్టించుకున్నారు చెప్పింది 50% వ్యతిరేకత. ఈ మీరు కూడా అన్నారు వ్యతిరేకత అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణలో సంవత్సరం క్రితం వచ్చింది, ఇప్పుడు 14 పక్కా ఉంది. మరి 11 సంవత్సరాల మోడీ పాలన ఇప్పుడు వ్యతిరేకత ఉందా, పాజిటివ్ ఉందా? తెలంగాణకి ఏం చేసింది సార్ మోడీ గవర్నమెంట్? తెలంగాణకి ఏం చేసింది మోడీ గవర్నమెంట్? మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మేము చేయలేదు చెప్పారు కదా సార్, మీరు చేసింది చెప్పండి. పుస్తకం ప్రింట్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు అని, 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టిరు. 11 లక్షల కోట్లు ఒక్క జాతీయ రహదారులకే 1,40,000 కోట్లు. 67 ఏళ్లలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇప్పుడు 5,000 కిలోమీటర్లు దాటింది. రైట్ ఖర్చు పెట్టకుండా రైల్వేస్ 40 లక్షల కోట్లు, 40,000 కోట్లు రైల్వేస్ ఖర్చు. ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. ఒక్క నిమిషం వెంకట్ 1 సెకండ్. ఒక్క నిమిషం. రాష్ట్ర మొత్తం తన వంతు మాట ఇవ్వకుంటే కేంద్రమే మొత్తం భరిస్తూ చేస్తుంది. అది తెలియదు వీళ్ళకు. ఇప్పుడు రామరెడ్డి గారు 1 సెకండ్. ఇవన్నీ ఎక్కడికి? రామరెడ్డి గారు 1 నిమిషం. నరసింహరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి.